నమస్కారం ప్రజలారా. చాలా సీనియర్ నాయకులు అని చెప్పుకోబడేటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మండలిలో చేసినటువంటి వికృతమైనటువంటి చేష్టలు దేవుణ్ణి రాజకీయ పరంగా ఏ విధంగా వాడుతున్నారు, దేవుణ్ణి కూడా ఏ విధంగా రాజకీయాల్లోకి తీసుకువచ్చినారు అనే దాని మీద ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలారా. ఎందుకంటే తండ్రి లాంటి మనిషి, తండ్రి లాంటి వ్యక్తి, నాకు తండ్రితో సమానులైనటువంటి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఆయన నిలబడినాడు. చీపురుపల్లిలో ఓడిపోయిన తర్వాత కూడా సరే, మనం ఆయన సీనియారిటీని బట్టి రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక సీనియర్ నాయకులుగా మనకు అందరికి కూడా గౌరవం అనేది ఉండేది బొత్స సత్యనారాయణ అంటే. సరే ఓకే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మరణం అనంతరం ఆయన రాజశేఖర రెడ్డి గారిని ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధంగా విజయమ్మను మాట్లాడినాడు అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. దాని గురించి ఇప్పుడు అవసరంలా. ఎందుకంటే సరే గతంలో మాట్లాడినాడు, మా అయినప్పటికీ కూడా మనోడు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దగ్గర చేర్చుకొని నాకు తండ్రి లాంటి వ్యక్తి, తండ్రితో సమానులు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పినారు కాబట్టి మనం మాట్లాడదాం. ఎందుకంటే శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని తీసుకొని పోయి వాళ్ళు చేసినటువంటి ఆడ నిరసన ఓకే బాగానే ఉన్నది. సరే జగనన్న చెప్పుంటాడు, జగనన్న ఏం చెప్పినాడు, సరే స్వామి ఫోటోలు తీసుకొని పోయి మీరు అట్టే చేయండి బా, మీరు చేస్తా ఉంటే నేను ఎట్టా బాను అసెంబ్లీకి అని చెప్పినాడు. పోయినారు, బాగానే ఉండదు. పోయేటప్పుడు మీరు చెప్పులు వేసుకొని పోయి అన్న చెప్పినాడా? చెప్పు పోని అన్న చెప్పినాడా మీకు చెప్పులు వేసుకోండి, బూట్లు వేసుకోండి అని చెప్పి ఏమన్నా మీకు అన్న ఏమన్నా చెప్పినాడా? చెప్పలేదు కదా. లప్సాతో చేతులు కడుక్కొని ఎత్తుకోబోండి అని చెప్పినాడు. లప్సాతో చేతులు కడుక్కోండి మీరు అని చెప్పి ఆ రోజు మీకు పేపర్ కూడా ఇచ్చినాడు కదా బ్రహ్మాండంగా. మీరు ఏమేమి చేయాలా, మీరు మండలిలేకపోయిన తర్వాత ఏ విధంగా మీరు ఫోటోలు ఏ విధంగా మీరు ఇది చేయాలా, ఫోటోలు ఏ విధంగా పట్టుకోవాలా, అప్పుడు ఏం మాట్లాడాలా, ఏంది వ్యవహారం అని చెప్పి అన్నీ కూడా మన అన్నకు అంత విషయ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ సరే ఎవరో వారిని సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని మీకైతే చెప్పినాడు కదా. మీరు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి శాసన మండలిలో మీరు మాట్లాడతా, మళ్ళీ చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని మాట్లాడతా యాడికి పోతుంది? మరి ముందుగానే మా నాన్నకు అంతంత మాత్రంగానే విలువలు విశ్వసనీయత ఉన్నాయి. మరి ఆ విలువలు విశ్వసనీయత కూడా పాప మా అన్న ఎంత అమాయకుడిని పట్టుకొని మీరు ఇంకా ఇంట్లోంచి బయటికి రానికంటా చేస్తారా? ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరురా, మాధవరావా? ఆ మాధవరావు అంట. ఆ మాధవరావు ఏమంటాడు, మేము చెప్పులు వేసుకోగానే ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాము, మేము రాజీనామా చేస్తామంటాడు. బ్రహ్మాండంగా ఆడు విజువల్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. మీరు ఏ విధమైనటువంటి వికృతమైనటువంటి చేష్టాలు చేసినారనేది మొత్తం ఆడు ఉన్నాయి కదా. రూమ్ తన్న సిగ్గు మానవ అనేది లేకుండా ఏ విధంగా ఇది చేస్తున్నారు అంటే, ఈడ ఒకటి అయ్యా సత్యనారాయణ గారు మీకే చెప్తున్నా, బొత్స నువ్వు ఇంతకుముందు గతంలో మనం అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ బైజూస్ అనేటువంటిది ఏదో యాప్ ఒకటి తెచ్చి ఆ పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళని ఏదో సంతోషపెట్టామనో లేకంటే ఇంకొకటి ఏదో చేశామని చెప్పి అప్పుడు అన్నారు. ఇప్పుడు ఇటువంటి మాటలుగా మాట్లాడితే, ఇటువంటి శాస్త్రాలు చేర్చే ప్రతి హిందువుడు కూడా హిందువులు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించేటువంటి దీంట్లో లేరు. ఇష్టానుసారంగా తిరుమల విషయంలో కల్తీ జరిగిందిరా స్వామి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు స్వామివారి ప్రసాదానికి రసాయన నెయ్యిని వాడినారని చెప్పి ప్రతి ఒక్క దర్యాప్తు సంస్థ చెప్తా ఉన్నది. సిట్ అధికారులు చెప్పినారు, హైకోర్టులు చెప్పినాయి, సుప్రీంకోర్టులు చెప్పినాయి, సిబిఐ ఎంక్వైరీలు చెప్పినాయి. రసాయనాలతో తయారు చేసినారా, కృత్రిమంగా తయారు చేసినటువంటి నెయ్యిరా. దాంట్లో ఎక్కడా కూడా ఆ డైరీకి సంబంధించి కానీ ఇంకొకటి కానీ ఆవులు లేవు. వాళ్ళు ఎక్కడ 1 లీటర్ పాలు కొన్న పాపాను కూడా పోలేదురా అని చెప్పి అన్ని దర్యాప్తు సంస్థలు చెప్తా ఉంటే, మీరు ఈరోజు శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారు. ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏం ఆలోచన చేస్తారు? మనోడు గురించి, మన జగనన్న గురించి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తారనేది ఒకసారి మీరు చెప్పండి. బొత్స మీరు రాజకీయంగా సీనియర్ నాయకులు కదా, మీలో అంత విషయ పరిజ్ఞానం ఉంటే దేవుణ్ణి మండలిలోకి తీసుకురావాలా అని చెప్పేటువంటి ఈ అంకిత జ్ఞానం కూడా లేకుండా మీరు ఎట్లా ఎత్తుకోబోతారు స్వామి ఈ ఫోటోలు? స్వామి ఫోటోలు ఎత్తుకొని పోయి మీరు ఏమి చేద్దామనుకుంటున్నారు? సమాజానికి మీరు ఏమి సందేశం ఇద్దామనుకుంటున్నారు? బ్రహ్మాండంగా అవినీతులు జరిగినాయి హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాల మీద, హిందూ దేవుడి యొక్క మాన్యాల మీద
దేవుడి హుండీల్లోనూ ఏ విధంగా మన జగనన్న 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా దాడులు జరిగినాయి, ఏ విధంగా హిందువులకు వ్యతిరేకంగా మన జగనన్న పనిచేసినాడు అనేది కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరుడికి కూడా తెలుసు. ఈరోజు మనమేమి పెద్ద పత్తిత్తుల మాదిరా ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఎవడు నమ్ముతాడో, ఎవడింటాడు? నీ సీనియారిటీ ఏమైంది? నీ సీనియారిటీ ఏమైంది? శాసన మండలిలోకి వెంకటేశ్వర స్వామిని తీసుకొని పోయింది నీ సీనియారిటీ. రాష్ట్ర ప్రజలారా, మనమైతే అన్నను ప్రధానమంత్రిని చేసుకుందామని చెప్పి మనమేమో అహర్నిశలో కష్టపడతా ఉన్నాం. మరి మనమైతే అహర్నిశలో కష్టపడతా ఉన్నాం. మరి వీళ్ళు చేసే లంగా పనులు వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు చేస్తున్నారు. మరి మనోడు చెప్పితే చేస్తున్నాడా, లేకంటే వీళ్ళ స్వయంగా వీళ్ళే చేస్తున్నారంటే వీళ్ళ స్వయంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని వీళ్ళు అటువంటి పనులు చేయాలంటే ఖచ్చితంగా ఇది అయ్యే పని కాదు. అన్న నిర్ణయమే. కానీ అన్న ఫోటోలు ఎత్తుకొని మమ్మన్నాడు, కానీ వీళ్ళు చెప్పులు వేసుకొని మమ్మన్నాడా? చెప్పులు వేసుకొని అయితే ఏం పొమ్మలేదు కదా. లప్సాతో చేతులు కడుక్కొని ఎత్తుకోమంటారా స్వామివారి పటము? మనం ఊరికే మనం ఏడాడో పనులు చేసుంటాం, అశుద్ధము అనేటువంటి పనులన్నీ చేసుంటామరా, మన చేతులు అశుద్ధంగా ఉంటాయి, లప్సాతో చేతులు కడుక్కోమంటారా అని కూడా చెప్పుంటాడు. వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు పోయి ఈరోజు మరి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా, ప్రతి ఒక్క హిందువు కూడా ఏందిరా రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చినారే, మండలిలోకి వెంకటేశ్వర స్వామి పటాలు ఎత్తుకొని చెప్పులు వేసుకొని వీళ్ళు పోతా ఉండారే అని చెప్పి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆలోచన కూడా లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు తయారవుతున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మనమైతే అన్నను ఖచ్చితంగా ఇటువంటి పనులు ఎన్ని చేసినా కూడా రాబోయే రోజుల్లో ఇక చాలానే జరుగుతాయి. జరిగినప్పటికీ కూడా మనం అన్నని ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, చేసేదాకా మన ఈ పోరాటం కొనసాగుతుందని కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.